అమరావతి రాజధాని మంగళగిరి మండలం నీరుకొండలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థిని బుద్దే షణ్ముఖి నాగసాయి వరల్డ్ ఆర్చరీ పోటీల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచి 2 వరల్డ్ రికార్డ్స్ ను కైవసం చేసుకుంది. వరుసగా 3 వేర్వేరు విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి ఆర్చరీ మహిళా క్రీడాకారులతో పోటీపడి 3 సిల్వర్ మెడల్స్ ను దక్కించుకుంది. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సతీష్ కుమార్, స్పోర్ట్స్ డైరెక్టర్ అనూప్ సింగ్ సూర్యవంశ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగపూర్లో ఇటీవల జరిగిన అండర్-21 ఉమెన్స్ ఆసియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలలో ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్న జాతీయ స్థాయి ఆర్చరీ క్రీడాకారిణి షణ్ముఖి నాగసాయి వర్సిటీ తరపున పోటీలకు హాజరయ్యారని, మహిళల వ్యక్తిగత కాంపౌండ్ స్టైల్, కాంపౌండ్ మిక్స్డ్, కాంపౌండ్ ఉమెన్ టీం విభాగాల్లో వరుసగా 3 సిల్వర్ మెడల్స్ ను కైవసం చేసుకుందని తెలిపారు. అలానే అండర్-21 ఉమెన్ టీం, మిక్స్డ్ టీం విభాగాల్లో గతంలో నమోదైన స్కోర్ను అధిగమించి 2 వరల్డ్ రికార్డును షణ్ముఖి నాగసాయి సొంతం చేసుకుందని తెలిపారు. ఉమెన్ ఆర్చరీ టీం గతంలో ఉన్న 2076 స్కోర్ను అధిగమించి 2101 స్కోర్ను నమోదు చేసిందని, అదేవిధంగా మిక్స్డ్ ఆర్చరీలో గతంలో ఉన్న 1419 స్కోర్ను అధిగమించి 1420 స్కోర్ను నమోదు చేయడం విశేషమని ఎస్ఆర్ఎం ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేశామని, క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని డైరెక్టర్ అనూప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ యాజమాన్యం అథ్లెట్ షణ్ముఖి నాగసాయిని ఘనంగా సత్కరించింది. నేను బుద్దే షణ్ముఖి నాగసాయి మొన్న రీసెంట్గా జరిగిన సింగపూర్ ఏషియా కప్ లెగ్ 2లో 3 సిల్వర్ మెడల్స్ సాధించాను. అయితే దాంట్లో 2 వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. వరల్డ్ రికార్డ్స్ ఒకటేమో విమెన్స్ టీంలో, ఇంకొకటేమో మిక్స్డ్ టీంలో ఉంది. విమెన్స్ టీం వరల్డ్ రికార్డ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 2160 పాయింట్స్కి పాత వరల్డ్ రికార్డ్ 2076. దాన్ని మేము 25 పాయింట్స్తో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది, లైక్ 2101. అండ్ మిక్స్ టీం వచ్చేసి అవుట్ ఆఫ్ 1440 పాయింట్స్కి 1419 ఓల్డ్ రికార్డ్ అండ్ 1420 మేము 1 పాయింట్తో మిక్స్ టీం వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నాకు చాలా సపోర్ట్ చేసింది, అకాడమిక్స్ పరంగా కానీ వేరే పరంగా కానీ. అకాడమిక్స్ పరంగా స్పోర్ట్స్ పర్సన్కి వాళ్ళు బర్డెన్ ఏమి ఇవ్వరు. ఎగ్జామ్స్ అన్నీ లైక్ మన డేట్స్ని బట్టి చూసి కండక్ట్ చేస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. లైక్ ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఒక స్పోర్ట్స్ పర్సన్కి. ప్రాక్టీస్ లేనిదే ఏం లేదు. ప్రాక్టీస్ చేస్తేనే ప్రాక్టీస్లోనే మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది తెలిసిద్ది. ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉండిద్ది ఏది అయినా. ఏం ప్రెజెంట్కి అయితే 2028 ఒలింపిక్స్. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్పోర్ట్స్కి చాలా సహాయం చేస్తూ ఉంది, బాగా సపోర్ట్ చేస్తూ ఉంది. మా పాప ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చేరిన తర్వాత అచ్చంగా ప్రాక్టీస్ చేసుకుంటానికి, గేమ్ మీద బాగా ఫోకస్ చేయడానికి, అటు చదువుని బ్యాలెన్స్ చేసుకుంటానికి వాళ్ళంతా అకాడమిక్ అంతా కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ చదువును కూడా బ్యాలెన్స్ చేసుకునేదానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే పాప ఇంకా ముందుకెళ్ళటానికి, ఇంకా భవిష్యత్తులో ఇంకా మరిన్ని మెడల్ తీసుకుంటానికి కూడా మరి వాళ్ళు అన్ని రకాలుగా ఏ రకమైన సహాయం చేయాలి, అన్ని రకాల సహాయం చేస్తున్నారు. ఇక్కడ మనకే కాదు, ఇంకా ఉన్న స్పోర్ట్స్ ప్లేయర్ అందరికీ కూడా యూనివర్సిటీ బాగా, ఎస్ఆర్ఎం ఏపీ యూనివర్సిటీ బాగా సహాయం చేస్తాం. మా యూనివర్సిటీ చదువులే కాకుండా ఒక స్టూడెంట్ డెవలప్మెంట్కి చదువు, క్రీడలు, పాటలు అన్నీ కలిపితేనే ఒక కంప్లీట్ స్టూడెంట్ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇంగ్లీష్లో. హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్రక్రియగా మేము క్రీడల్ని ప్రోత్సహిస్తాం. చదువులు మాది వరల్డ్ క్లాస్. అది కాకుండా క్రీడలు అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసు వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఈ కాన్సెప్ట్ మాది ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి మొత్తం అన్ని గ్రూపుల్లో ఉంటాయి. ముఖ్యంగా మా ఛాన్సలర్, ప్రో ఛాన్సలర్ సత్యనారాయణ ఆయన ప్రమోట్ చేసేది ఇదే హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. అందులో భాగంగా మేము మన షణ్ముఖి నాగసాయి ఇటువంటి స్టూడెంట్స్ మేము అందరూ ఎంకరేజ్ చేసి వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళకి మేము విదేశాల్లోనూ దేశ విదేశాల్లో పార్టిసిపేట్ చేసి మేము వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళ భుజం చట్టి ముందుకు నడుపుతాం అన్నమాట. మేము ఐఎమ్ సో హ్యాపీ దట్ మీ అందరికీ, మా అమ్మాయికే కాదు, వాళ్ళ తల్లిదండ్రులకి కాదు, మాకే కాదు, మన హోల్ ఆంధ్రప్రదేశ్కి గర్వకారణ విషయం ఏంటంటే ఈ పాప మన విజయవాడలో ఉండి
సింగపూర్ వెళ్ళి 3 ఆర్చరీ మెడల్స్ సంపాదించి అందులో 2 మెడల్స్లో వరల్డ్ రికార్డ్ కూడా క్రాస్ చేసింది. ఏమో కరెక్ట్ కదా? సో ఆ 2 మెడల్స్లో వరల్డ్ రికార్డ్ క్రాస్ చేసి ముందుకెళ్ళింది ఆ అమ్మాయి. సో ఇది మీరు టెలికాస్ట్ చేసిన విషయం మా గురించి వీళ్ళ గురించి కాదు, ఇటువంటి ఈ వయసులో ఉన్న ఆడపిల్లలందరికీ ప్రేరణగా, ఒక లీడర్గా, ఐ థింక్ రోల్ మోడల్గా ఉండి చాలామంది అమ్మాయిలు ఐ థింక్ ముందుకొచ్చి ఇటువంటి క్రీడల్లో పార్టిసిపేట్ చేసి ముందుకెళ్ళాలని మా అభిప్రాయం. అందుకని మేము మిమ్మల్ని అందరిని పిలిచి చెప్పడం అయింది. I wish her all the best for her all the future events and the tournaments. We pray and we wish that she should go for the gold medal at the international level. And as in SRM University, it is always with the sports. Our Chancellor, Pro-Chancellor and our management here, sitting here, our Pro-VC sir, Registrar sir, all are very supportive with our sports quota students and to develop sports tournaments here itself. They are always behind to develop sports students here, and they always motivate. So for this, to motivate the students, there are many policies for encouragement, and we are doing it. And this year also, some 30 students we have selected for our sports quota, and they all are from international fame students, and we wish that they all are going to be in the best of their fields. Thank you very much. And this SRM University particularly, we are having a very good facility in sports. If I take our athletic version, so we are having a 400 meter track facility with us. Sports football ground we are having, cricket ground we are having, volleyball setups we are having, indoor badminton, table tennis, carom, chess. You talk about any, we are having, SRM is having, because we believe with the academics, sports is must. So this is on this belief, and this is what our management is also focused on it. So all the best again to Nagasai, and we wish her to all her tournaments in the future. సార్ లెటర్ ఇప్పుడు తీసుకుంటాం తర్వాత 2 minutes సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరేం చేస్తారు?